నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాలి. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానండి, 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను, అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలామందికి ఇచ్చుండ, అట్లా ఒక్కడికే కాదు చాలామందికి ఇచ్చుండ. అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను, అట్లా ఎంతోమందికి ఇచ్చుండ. అది అతను జరుగుబాటు లేదు, పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా. నేను చెప్పేది సత్యమా కాదా, ఊరికనే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇట్లా నాకు జరుగుబాటు లేదంటే ఈరోజు కూడా చేస్తున్నా చాలామందికి. అది చెప్పే కాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం. చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల ఏమవుతుంది, మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి అది. ఈరోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలామంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు. అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే సేవాభావంతో చేసిన వాడిని నేను ప్రతిదీ కూడా అంతే ఈరోజు గట్టి చేస్తున్నా. సో కొన్ని సేవ చేయకపోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతో కూడా తెలియటం ఉందా మనం చేసే మంచి పనిలో కూడా. సరే దానికి దేవుడికి వదిలేసాను, అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము, మనం ఎంత చేసాము, ఎంతమందికి చేసాము, దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు, కొంచెం బాధేసింది. ఏంటి మాట్లాడుతుంది అతనికి తెలుసా అన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే. ఎనివే అది వదిలేయండి, ఆ సబ్జెక్టే పల్లెం మనకి. మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి. మంచి కార్యక్రమానికి వచ్చాము. ఈరోజు చెప్పాలంటే నారాయణ గారు మనందరికీ, మీకే కాదు మా అందరికి కూడా అదృష్టం. ఇటువంటి మంత్రివర్యులు మనకి నెల్లూరులో, అందులో నెల్లూరులో సిటీలో ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఒకరోజు మీరందరూ మమ్మల్ని గెలిపించారు, కనీసం ఒకరోజు భోజనం పెట్టాలని సార్ ఇప్పుడే చెప్పారు. సరే నా 2-3 నెలల్లో ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు వచ్చిన కార్యక్రమం వేరు. ఎనివే చాలా సంతోషం సార్ వచ్చాడని. సార్ మళ్ళీ ఇప్పుడు బయలుదేరిపోవాలంట. అందరికీ కూడా ధన్యవాదాలు. సర్వీస్ ఓరియంటెడ్గా పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళు మేమిద్దరం, అది ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. పాలిటిక్స్కి వస్తే మనం ఇంకా సేవ చేయగలుగుతామని మంచి క్యాప్టెన్ కిందకి వచ్చాం. అది కూడా ఒక అదృష్టం. మన పైన క్యాప్టెన్ కూడా మనకి మన వేవ్ లెంత్లో సరిపోయే మనిషి. అటువంటి వాళ్ళ కింద మనం పనిచేస్తున్నామంటే మా ఇద్దరికి కూడా చాలా అదృష్టం. మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, అట్నే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, లోకేష్ గారిని తీసుకోండి, లోకేష్ బాబుని. ఇంత కష్టపడేవాళ్ళు. ఈరోజు అమెరికాలో ఉన్నాడు లోకేష్ బాబు, మొన్న ఎక్కడ ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు. అంటే వీళ్ళు నిరంతరం ఏదో ఒకటి మనం చేయాలి, రాష్ట్రానికి ఏదో చేయాలనే ఒక కోరిక. నిన్న మొన్న చూస్తుంటారు మీరు ఆ సమ్మిట్లో విశాఖపట్నంలో. అసలు దేశంలోనే ఒక సబ్జెక్ట్ ఇది. పార్లమెంట్కి పోయింటే ప్రతి ఒక్కరు నన్ను అడగడం,
ఏంది మీ స్టేట్కి ఇంత వస్తుందంట, 13 లక్షల కోట్లంట. ఇదే నేను చెప్పేది, ఎంఓఎలతో సహా చేయిస్తున్నారు, అంటే వదిలిపెట్టడం లేదు, ఏదో మాట చెప్పేశారని. ప్రతి ఎంఓయూ కూడా ఖచ్చితంగా చేయాల్సిందని ముఖ్యమంత్రులు పర్సనల్గా దాన్ని మానిటర్ చేస్తున్నారు. సో ఇట్లా మంచి లీడర్ల దగ్గర వచ్చాం మేము. సో భగవంతుడు మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. చాలా సంతోషం ఈరోజు మీ అందరు రావడం కూడా. ఆ ట్రైసైకిల్స్ ఇచ్చాం సార్కి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.